రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. For Jivamrutam preparation, bigger earthen vessel is better. Otherwise, you can utilize iron, drum also, cement tank also, and if anybody will given the security that nobody will steal the plastic panels. జీవామృతాన్ని తయారు చేయడానికి పెద్ద మట్టి తొట్టె కానీ ఇనుప డ్రమ్ కానీ సిమెంట్ తొట్టె కానీ ప్లాస్టిక్ డ్రమ్ కానీ వాడవచ్చు. అయితే ప్లాస్టిక్ డ్రమ్ము అక్కడ సురక్షితంగా ఉంటుంది అన్న నమ్మకం ఉంటే, కాబట్టి మట్టితో చేసింది కానీ ఇనప డ్రమ్ము కానీ సిమెంట్ తోటి కానీ ప్లాస్టిక్ డ్రమ్ కానీ మనం వాడవచ్చు. Plastic also you can utilize. ప్లాస్టిక్. And if you are having the Swiss bank account, golden tank also can be utilized, but no copper tank. రాగి పాత్ర వాడకూడదు. మీకు సామర్థ్యం ఉంటే ఎవరు ఎలాగో ఎత్తుకుపోరు కాబట్టి బంగారం ట్యాంక్ కూడా వాడుకోవచ్చు. And I heard that in Andhra Pradesh there are so many farmers who are having the Swiss account. ప్రపంచం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రైతుల్లో కొందరికి మాత్రమే ఆ సామర్థ్యం ఉంది అన్న వార్తలు వినపడుతున్నాయి. This is the 1000 liter capacity cement vessel, cement tank, in which we can prepare 1000 liter of the Jivamrutam. From the bottom 9 inch, upon the bottom of the tank or vessel, we have prepared one hole. Insert the pipe, plastic pipe and the cork, 9 inch. Again from this first, upon 9 inch, we have taken second hole, a bigger one, pipe and cork. In this side, in the bottom, we have taken the hole and we have inserted one pipe and cork, and you have prepared Jivamrutam. మీరు ఇది రాసుకోండి. ఇది రాసుకోవడం అంటే అక్కడ ఉన్నది అట్లా ఆ బొమ్మ దించుకోండి. ఇది 1000 లీటర్లు జీవామృతం తయారు చేయగలిగేటువంటి ఒక సిమెంట్ తొట్టె. ఈ సిమెంట్ తొట్టెకు ఎడం వైపున పూర్తిగా కింది భాగంలో మనం ఒక చిన్న కుళాయిని ఏర్పరచుకోవాలి. అలాగే కుడివైపు పూర్తిగా క్రింది నుంచి 9 అంగుళాల పైన ఒక చిన్న కుళాయిని ఏర్పరచుకోవాలి. తర్వాత అదే వైపు ఈ 9 అంగుళాల ఎత్తులో ఏర్పరచుకున్నటువంటి కుళాయికి మరో 9 అంగుళాల ఎత్తులో ఇంకో పెద్ద కుళాయి ఏర్పరచుకోవాలి. We have to steal twice a day, morning, evening, and last day, before one day after utilization,
little too stable. When Jivamrita will be stable, you see there are 3 layers of the Jivamrita. This bigger layer is the liquid Jivamrita, which can be utilized immediately. Brownish color, Tamrayukta Ranga. This is second layer, it is a semi-liquid, semi-solid, semi-liquid Jivamrita. In the bottom, it is a solid Jivamrita. It is the culture. Then we have to lift the Jivamrita, this one, from this pipe. This liquid Jivamrita should be taken off by this pipe, and it is again filtered by the cloth during filtering, and only clean Jivamrita is collecting here, and we have to lift the Jivamrita by mud pump or any pump and utilize in your irrigation work by means of the venturi or any other devices which is utilized in your farm. Yeah. కాబట్టి మిత్రులారా, ఇది జీవామృతం మనం తయారు చేసినటువంటిది 48 గంటల పాటు రోజు ఉదయము 48 గంటల పాటు ఉంటుంది. ప్రతిరోజు ఉదయము సాయంత్రము 1 నిమిషము మనము సవ్య దిశలో దీన్ని కలియదిప్పుతాం. అలా చేసిన తర్వాత 48 గంటల తర్వాత ఈ జీవామృతం తయారై సిద్ధంగా ఉంటుంది. మనము ఏ రోజైతే దీనిని మన పొలంలో ఉపయోగించాలనుకుంటామో ఆ ముందు రోజు దానిని కదపకుండా అలాగే ఉంచితే దానిలో ఈ 3 రకాల పదార్థాలుగా అది తయారవుతుంది. పై భాగంలో పూర్తిగా ద్రవ రూపంలో ఉన్నటువంటి జీవామృతం ఉంటుంది. దానికి క్రింది భాగంలో కొద్దిగా ద్రవము ఘనము కలిసినటువంటి ఒక లేపనం వంటి ఒక పేస్ట్ వంటి ఒక ద్రవము ఘనము కలిసినటువంటి ఒక బురద వంటి జీవామృతం కింది భాగంలో ఉంటుంది. దానికంటే కూడా పూర్తిగా కింది భాగంలో పూర్తిగా ఘన రూపంలో ఉండేటువంటి జీవామృతం ఉంటుంది. ఇప్పుడు మనము ఇంతకు ముందు చూసినట్లుగా ఆ కుడివైపున పై భాగాన ఉన్నటువంటి ఆ కుళాయిని మనము తెరిచినట్లయితే అది మట్టం నుంచి 18 అంగుళాల ఎత్తులో ఉంటుంది. 9 అంగుళాల ఎత్తులో క్రింది కుళాయి ఉంటుంది. దానికంటే పైన కొద్దిగా పొడవుగా మరో 9 అంగుళాల ఎత్తులో, అంటే మట్టం నుంచి 18 అంగుళాల ఎత్తులో పై కుళాయి ఉంటుంది. మీరు వాడాలనుకున్నప్పుడు ఆ కుళాయిని తెరిచినట్లయితే ఈ జీవామృతం అంతా కూడా మరో తొట్టిలోకి అలా సేకరించాలి. అయితే అలా సేకరించేటప్పుడు అక్కడ ఒక బట్టతో, వస్త్రంతో దాన్ని చక్కగా వడకట్టాలి. అలా వడకట్టినప్పుడు మనం సేకరించేటువంటి జీవామృతం ఏదైతే ఉందో అది బాగా వేరే భాగాలు ఏమీ లేకుండా పూర్తిగా స్వచ్ఛమైన ద్రవంగా వస్తుంది. ఈ ద్రవాన్ని మనం పొలంలో సాగునీటితో పాటు కానీ లేదా వెంచురీతో పాటు కానీ మనము పొలానికి అందించాలి. Now this liquid Jivamrutam you have withdrawn. It is evacuated. But in the bottom the culture of the solid Jivamrutam is there. In the bottom solid Jivamrutam is there. It is the culture. ఇలా పూర్తిగా ద్రవాన్ని తీసేసిన తర్వాత ఆ క్రింద ఘన రూపంలోనూ సగము ఘనము ద్రవంగా ఉన్నటువంటి జీవామృతం ఉంటుంది. ఇది ఒక ఉత్తమమైనటువంటి సంవర్ధకం. Then again this is culture, we have to remain in it. Don't withdraw. Then again you have to add 950 liter water in this culture.
and steer it where clockwise by the stick. Again, I will have to repeat. When you will withdraw the entire liquid Jivamrutam, in the base, in the bottom, this semi-liquid and solid Jivamrutam will be there. It should not be withdrawn. Then afterward, we have to pour again 950 liters water. Stir it well, clockwise, and keep it for 48 hours. Twice a day, morning, evening, you have to stir again just for 1 minute. After 48 hours, you will get again new Jivamrutam from same liquid base, same Jivamrutam culture. That means once you have prepared Jivamrutam, we can utilize 2 tons of the Jivamrutam. ఈ విధంగా మనము ఆ ద్రవ రూపంలో ఉన్నటువంటి జీవామృతాన్ని అంతటినీ తీసేసిన తర్వాత క్రింద ఏదైతే సగం ద్రవము ఘనము కలిసిన రూపంలో అలాగే పూర్తి ఘన రూపంలో ఈ సంవర్ధకం ఏదైతే ఉంటుందో దానిని తీయకూడదు. దానిని అలాగే ఉంచి అదే 1000 లీటర్ల ఆ తొట్టెలో మరొక 950 లీటర్ల నీటిని వేసి then second time when you will withdraw the second Jivamrutam from this tank, second time when you will withdraw all the new second Jivamrutam, then wash the tank and withdraw the all liquid base from the bottom pipe so that the tank will be clean, and then you can prepare another Jivamrutam. ఇలా రెండవసారి కూడా మనం జీవామృతాన్ని తయారు చేసి ఆ ద్రవాన్ని తీసుకున్న తర్వాత మనము ఆ తొట్టెను బాగా శుభ్రంగా కడిగి ఆ క్రింద ఉన్నటువంటి భాగాన్నంతా కూడా పూర్తిగా ఆ క్రింది వైపు మట్టానికి ఏదైతే ఉందో ఆ కుళాయి ద్వారా మొత్తం దాన్ని బయటికి తీసి శుభ్రం చేసుకోవచ్చు. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం. ప్రకృతి సేద్యముతో పలు పంటలతో రాజుగా రానిద్దాం బిరబిర రండి. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా.